శ్రీమాత్రే నమః. మహాశివరాత్రి రోజు ఇలా పూజ చేస్తే సకల పాపాలు నశించి మోక్షం కలగడం ఖాయం. మహాశివరాత్రి రోజు తప్పకుండా వినవలసిన గుణనిధి కథ. ఒక్కసారి వింటే మోక్షం లభిస్తుంది. మహాశివరాత్రి రోజు పూజలు, అభిషేకాలు, ఉపవాసాలు, జాగారాలతో పాటు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. అవేంటి? వీలైనంత ఎక్కువసార్లు శివలీలలు తెలిపే కథలు చదువుకోవడం, వినడం, శివరాత్రి గురించి కథలు తెలుసుకోవడం ద్వారా మనసులో నిద్రాగానమైన శివశక్తి జాగృతం అవుతుంది. అలాంటి కథ ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం. శివరాత్రి రోజు తప్పకుండా వినవలసిన కథ. శివరాత్రి రోజు నాడు ఉపవాసం, జాగరణ వల్ల కలిగిన పుణ్యం అనంతం. ఈ మహిమను గురించి తెలుసుకోవడానికి మనం గుణనిధి కథ గురించి తెలుసుకోవాలి. పరమశివుడు ఎంతో భక్త సులభుడు. శివరాత్రి ఎంతో పుణ్యకారకము. గుణనిధి కథ మనకు స్పష్టంగా చెబుతుంది. గుణనిధి కథ. గుణనిధి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. కానీ బ్రాహ్మణ కుటుంబంలో ఉండే ఏ ఆచారాలు గుణనిధికి పట్టలేదు. ఐహిక సుఖాలకు మోజులో సంధ్యావందనం మొదలగు ఏ విధి విధానాలు, కార్యక్రమాలు ఆచరించేవాడు కాదు. నీకు లేని వ్యసనం అంటూ లేదు. ఆచారాలను వేలన కోసం చేయడం, హోమాలను చూస్తే మండిపడడం చేసేవాడు. జోదం, కోడిపందాలు, పాచికలు ఆడేవాడు. ఓడి ప్రతిసారి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను కుదువ పెట్టేవాడు. ఇంతటి దుర్గుణాలు తెలిసి తన తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. అనుకోని ఉపవాసం. అలా అన్ని విధాలుగా పతనమైన గుణనిధి ఒక మహాశివరాత్రి రోజు అనివార్య పరిస్థితుల్లో గుప్పెడు మెతుకులు ఖాళీ కడుపుతో ఉండాల్సి వచ్చింది. దానితో చేసేది ఇక ఏమీ లేక పొద్దయ్యాక గుడిలో ప్రసాదం, ఫలం దొరుకుతుందని ఆశతో శివాలయానికి వెళ్ళాడు. ఆ రోజు శివరాత్రి కావడంతో వల్ల ఒక శైవుడు నైవేద్యం తీసుకుని శివాలయానికి వెళ్తున్నాడు. అతని తల మీద ఉన్న పాత్రల్లో వంటకాలు గుమగుమలాడుతున్నాయి. గుణనిధికి నోరూరాయి. ఎలాగైనా వాటిని తినేయాలనుకున్నాడు గుణనిధి. భక్తులందరూ జాగారం చేసి నిద్రపోయే వరకు వేచి ఉండి తరువాత దొంగచాటుగా గర్భగుడిలోకి ప్రవేశించాడు. దీపం కొండెక్కితే చీకట్లో ప్రసాదం గిన్నె కనబడకపోతే తన దోవత్తి చింపి ఒత్తిగా చేసి ప్రమిదిలో వేశాడు. ప్రసాదం గిన్నె తీసుకుని బయటికి వచ్చాడు. గుణనిధి కాలు జారి నిద్రిస్తున్న ఒక భక్తుడిని తాకుతుంది. వాడు మేలుకొని దొంగ దొంగ అని అరుస్తాడు. గుణనిధి పాత్రతో సహా పరిగెత్తుతాడు. వెంటనే తరుముతూ వచ్చి గుణనిధిని చంపుతారు. యమభటులు, కింకరుల వాగ్వివాదం. గుణనిధిని తీసుకువెళ్ళడానికి యమభటులు, కింకరులు ఇద్దరూ వస్తారు. యమభటులు గుణనిధి పాపాలన్నీ ఏకవరుసగా పెట్టి వీడు కైలాసానికి వచ్చేందుకు అర్హుడు కాదంటారు. దానికి కింకరులు ఏదైనా పుణ్యకార్యం చేద్దామనుకుని చేయడం ఎంత పుణ్యమవుతుందో, ఎంతటి పాపమైనా అనుకోకుండా పుణ్యకార్యం చేయడము అంతే పుణ్యమవుతుంది. ఈశ్వరు భక్తి తెలిపినట్టు ఉంటుంది. కానీ దాని లోతు బ్రహ్మాది దేవతలకు కూడా అంతుపట్టదు. వీడు శివరాత్రి నాడు అన్నం దొరక్క వస్తులున్నాడు. శివాలయంలో మేలుకొని ఉన్నాడు. దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుగులో శివుని చూశాడు. ఉపవాసం, జాగరణ, దీపారాధన, శివ దర్శనం అన్నీ ఒకే క్రమంలో అది శివరాత్రి నాడు జరగడం అతని పూర్వజన్మ ఫలితమే కాకుండా మరేమిటి? శివయ్య అనుగ్రహం పొందినందుకు ఇంతకంటే ఇంకేమి కావాలి అని యమభటులను ప్రశ్నించారు. చివరికి గుణనిధిని కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఆ విధంగా గుణనిధి ముక్తి పొందుతాడు. పుణ్యఫలం. జీవితాంతం పాపాలు చేసినా మరణించే ముందు చేసిన ఒక శివరాత్రి ఉపవాసం, జాగరణ ఫలితంగా గుణనిధికి మరునాటి జన్మలో సంపదకు అధిదేవత అయిన కుబేరుడికి జన్మించాడు. అందుకే శివరాత్రి మహిమ అంతటిని చెబుతున్నారు. భోళాశంకరుడైన పరమశివుడు గుణనిధి మహాశివరాత్రి అని తెలియకపోయినా ఉపవాసం ఉండి దీపం వెలిగించి కారణంగా అతనికి ముక్తి ప్రసాదించాడు. ఇంకా శివరాత్రి రోజు ద్వాదశలింగాల ఆలయాల్లో మొదలుకొని వీధి చివరి వరకు శివాలయం వరకు భక్తుల జనాలు సందోహాలు మారిపోతుంది. ఈసారి మరో విశిష్టత ఏమంటే మహాశివరాత్రి రోజు ఆఖరి స్థానంతో మహాకుంభమేళలో పరిపూర్ణం అవుతుంది. ఇన్ని విశేషాలు ఉన్నది ఈసారి మహాశివరాత్రి. ఓం నమః శివాయ.